అస్మద్గురుభ్యో నమః. శ్రీమతే రామానుజాయ నమః. జై శ్రీమన్నారాయణ. జై శ్రీరామ్. 18 అక్టోబర్ నాటి ప్రశ్నలు. కార్యసాధకుడైన హనుమ సాగర లంఘనానికి సంకల్పించిన మరుక్షణమే మనస్సుతో లంకకి చేరిపోయారు. అవును, మనస్సుతో లంకకు చేరిపోయారు. రెండో ప్రశ్న. జాంబవంతుడు సాగర లంఘనానికి ఎవరిని ప్రోత్సహించాడు అంటే హనుమంతుడిని ప్రోత్సహించాడు. మూడో ప్రశ్న. సంపాతి మాటలతో పౌరుషం పుంజుకున్న వానరులు సీతాన్వేషణకై ఈ ముహూర్తం కోసం వేచి ఉంచారు. ఏ ముహూర్తం కోసం? అభిజిత్ ముహూర్తం కోసం వేచి చూశారు. నాలుగో ప్రశ్న. సమర్థుడైన రాజుకు ఉండవలసింది అష్టాంగ బుద్ధి. ఐదో ప్రశ్న. స్వయం ప్రభ ఈ అప్సరస భవనాన్ని పరీక్షిస్తోంది. ఏ అప్సరస? హేమ. ఆరో ప్రశ్న. సూర్యుని రథసారథి అయిన అరుణుని కుమారులు జటాయువు, సంపాతి. ఏడో ప్రశ్న. వామనుడు త్రివిక్రముడై ముల్లోకాలు విస్తరించగా ఆయన చుట్టూ ప్రదక్షిణ చేసినది జాంబవంతుడు. ఎనిమిదో ప్రశ్న. వామన అవతార సమయంలో జాంబవంతుడు భూమికి ఎన్నిసార్లు ప్రదక్షిణ చేశాడు అంటే 21 సార్లు ప్రదక్షిణ చేశాడు జాంబవంతుడు. తొమ్మిదో ప్రశ్న. వానర సైన్యాన్ని తమ ఆజ్ఞకి లోబడి ఉండేట్లుగా చేసే సమర్థులు అంగదుడు, ఆంజనేయుడు. పదో ప్రశ్న. శస్త్రాస్త్రములు ఏవి హనుమంతుణ్ణి బంధింపలేవని వరం ఇచ్చినది ఎవరు? బ్రహ్మదేవుడు. 19 అక్టోబర్ నాటి ప్రశ్నలు. మొదటి ప్రశ్న. సుగ్రీవుడు శ్రీరామునికి మాత్రమే ఆసనం వేయగా లక్ష్మణునికి ఆసనం వేసి మర్యాద పాటించినది ఎవరు అంటే మన తిరువడి ఆంజనేయ స్వామి. రెండో ప్రశ్న. సుగ్రీవునికి నమ్మకం కలిగించాలని రాముడు విడిచిన బాణం చేరిన క్రమం 7 మద్ది చెట్లను ఛేదించింది, కొండను చీల్చింది, భూమిలోకి వెళ్ళింది, రాముని అమ్మురి పొదలో చేరింది. మూడో ప్రశ్న. వాలి మెడలోని కాంచనమాల ప్రభావం ఏమంటే ఎదుట ఉన్న శత్రువుల బలమంతా ధరించిన వారికి వచ్చేట్లుగా చేస్తోంది. నాలుగో ప్రశ్న. ప్రజాబలం ఉన్న రాజుగా సుగ్రీవుడు వాలిని ఎందుకు బంధించలేదు అంటే పెద్దవాడు అన్న అనే గౌరవంతో బంధించలేదు. ఐదో ప్రశ్న. వాలు నుండి పారిపోవడానికి భయంతో సుగ్రీవుడు ఏదంతా తిరిగాడు అంటే భూమండలం అంతా తిరిగాడు వాలి నుంచి తప్పించుకోవడానికి. ఆరో ప్రశ్న. దుందుబి శరీరాన్ని రాముడు తన కాలి బొటన వేలితో ఎత్తి 10 యోజనాల దూరంలో విసిరినప్పుడు సుగ్రీవుడు ఏమన్నాడు? దుందుబి శరీరం ఎండిపోయింది కాబట్టి చేయగలిగావు, వాలి బలానికి సరితూగవు అని. ఏడో ప్రశ్న. శ్రీరామాయణంలో వివిధ కాండలలో కనిపించే సోదరులు అరణ్యకాండలో జటాయు, సంపాతి, బాలకాండలో రామ, లక్ష్మణ, భరత, శత్రుఘ్నులు, కిష్కింధకాండలో వాలి, సుగ్రీవులు, యుద్ధకాండలో రావణ, కుంభకర్ణ, విభీషణులు. ఎనిమిదో ప్రశ్న. ఒకరి సుఖమే మరొకరి సుఖంగా, ఒకరి దుఃఖమే మరొకరి దుఃఖంగా భావించేంత గాఢ మైత్రి ఎవరిది అంటే రామ, సుగ్రీవులది. తొమ్మిదో ప్రశ్న. రాముని కంటే ముందే రావణుడు ఎవరితో తలపడి ఓడిపోయి స్నేహం చేసినాడు అంటే వాలితో. పదో ప్రశ్న. శ్రీరామ సుగ్రీవుల మైత్రి మొదలు కాగానే వారికి ఎడమ కన్ను అతరటం ఏ ఫలితాన్ని సూచించింది అంటే సీతమ్మకి శుభం, వాలికి అశుభం, రావణుడికి రాబోయే మరణం సూచించింది. 20 అక్టోబర్ నాటి ప్రశ్నలు. మొదటి ప్రశ్న. సుందరాకాండలో అత్యధిక శ్లోకాలు కలిగిన సర్గ మొదల్ సర్గ. రెండో ప్రశ్న. వాయువు చేసిన ఉపకారానికి తలుచుకొని మైనాకుడు వాయుపుత్రుడైన హనుమంతునికి ఆతిథ్యం ఇవ్వాలనుకున్నాడా? అవును, ఆతిథ్యం ఇవ్వాలనుకున్నాడు. మూడో ప్రశ్న. సుందరాకాండలో మొత్తం ఎన్ని సర్గలు అంటే 68 సర్గలు. నాలుగో ప్రశ్న. హనుమంతుడెక్కిన మహేంద్ర పర్వతంపై ఎవరంతా ఉన్నారు అంటే యక్షులు, గంధర్వులు, కిన్నెరలు, నాగులు. ఐదో ప్రశ్న. హనుమంతుడు సముద్రాన్ని దాటే ముందు ఎవరెవరిని ప్రార్థించాడు అంటే సూర్యుణ్ణి, మహేంద్రుణ్ణి, వాయువుని, బ్రహ్మని, భూతకోటిని ప్రార్థించాడు హనుమత్స్వామి. ఆరో ప్రశ్న.
శ్రీరామాయణంలో 5వ కాండకి గల పేరు సుందరకాండ. 7వ ప్రశ్న. హనుమ సాగర లంఘనానికి ముందు వానరులతో కార్యాన్ని ఎలా సాధించాడని చెప్పిన క్రమం? రామ బాణంలా లంకకు చేరుతాను అని. సీతమ్మ లంకలో కనపడకపోతే అదే వేగంలో వెళ్ళి స్వర్గంలో వెతుకుతాను అని. స్వర్గంలో కూడా సీతమ్మ తల్లి కనపడకపోతే రావణాసురుణ్ణి బంధించి తీసుకువస్తాను అని. ఎలాగైనా సీతమ్మతోటే వస్తాను అని రావణునితో సహా లంకను పెకిలించి తెచ్చి రాముడికి అప్పగిస్తాను అని. 8వ ప్రశ్న. కార్యసాధకులు హనుమ నుండి అలవర్చుకోవలసిన గుణాలు: ధృతి, దృఢ సంకల్పం; దృష్టి, లక్ష్యం మీదే ఏకాగ్రత ఉండడం; మతి, బుద్ధి చాతుర్యం; దాక్ష్యం, సామర్థ్యం. 9వ ప్రశ్న. హనుమ సాగర లంఘనంలో ఎన్ని ఆటంకాలు ఎదురైనా వాటిని దాటి లంకను చేరాడు. అది ఏంటి క్రమం అంటే? మైనాకుణ్ణి దాటి, సొరసను దాటి, సింహికను దాటి, లంకిణిని దాటి లంకకు చేరారు హనుమత్స్వామి. 10వ ప్రశ్న. హనుమ చేసిన మొదటి దుష్కరమైన పని రామ బాణంలా 100 యోజనాల సముద్రాన్ని దాటి సీత జాడ తెలుసుకు వస్తాను అని సంకల్పమే. అవును. 21వ తారీఖు అక్టోబర్. హనుమ సీతమ్మ గురించి లంక అణువణువు ఇన్ని అంగుళాలు కూడా వదలకుండా వెతికాడు. ఎన్ని అంగుళాలు కూడా వదలకుండా? 4 అంగుళాలు కూడా వదలకుండా ఎతికాడు హనుమ లంకని. 2వ ప్రశ్న. అడియన్ రాణి రామానుజదాసి.